ఇదిగోండి మార్కెట్ చూడండి ఎంత ఉందో, చాలా పెద్ద మార్కెట్. నేను ఇవి సెలెక్ట్ చేశానండి. ఇది 4 దిరామ్స్ ఉంది, ఇది 7 దిరామ్స్ ఉంది. బట్ నాకు గవ్వలంటే నాకు చాలా ఇష్టం అనమాట. చాలా పాజిటివ్ ఉంటుంది ఇంట్లో. ఇక్కడ పైనుండి చూస్తే ఎన్ని కనిపిస్తున్నాయి చూడండి. ప్లేటింగ్ చేయడానికి షోలో ఎంత బాగుంది చూడండి. చాపింగ్ బోర్డ్ ఇది, ఇది ధ్రువుకి, ఇది విధుకి. వాళ్ళిద్దరు ఫుట్బాల్ చాలా బాగా ఆడతారు అండ్ ఇది ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతకీ మా ఆయనకి ఏం కొనాలో అర్థం కావట్లేదు. మా ఆయనకి నేను వెళ్తే చాలండి, నడవండి. ఆడపిల్లలు ఉంటే ఇవన్నీ తీసుకోవచ్చు. ఐ టుక్ దిస్. ఇవి చూడండి అసలు ఎన్ని ఉన్నాయి తెలుసా ఇక్కడ, చిన్నదానికి చిట్టిదానికి. బాగుంది. ఇవి చూడు చిట్టి తల్లికి. మేము దిరామ్ షాప్లో ఉన్నామండి దుబాయ్లో. 1 to 20 దిరామ్ షాప్ అనమాట. ఇక్కడ దునియా ఉంటుంది. చిట్టి తల్లికి చూడండి ఎంత క్యూట్ ఉన్నాయి. జస్ట్ 50 రూపీస్కి ఎన్ని క్లిప్స్ వచ్చాయో. చిన్న తల్లికి ఒకటి, సరిత వాళ్ళ పాప ఉంది కదా దానికి ఒకటి ఇద్దాము అనేసి. మనం పెట్టుకున్నా కూడా మస్తు క్యూట్ ఉంటాయి. ఈ క్లిప్స్ అయితే నేనే పెట్టుకుంటా. మంచిగా ఉన్నాయి కదా ఇష్టం. ఇది 3 దిరామ్స్. ఇది ఇంకొకటి కూడా తీసుకుంటే బాగుంటుందేమో. సో ఇక్కడ ఇవి క్లిప్పులు అన్నీ అసలు ఇక్కడ లేనివంటూ ఉండే. మా గర్ల్స్ని నేనే తీసుకొచ్చా. హౌ డూ యూ ఫీల్? సూపర్. వీళ్ళందరూ హ్యాపీ అయ్యారు. వాళ్ళు హ్యాపీగా ఉంటే ఆబ్వియస్గా నేను హ్యాపీగా ఉన్నట్టే కదా. దీనికి ఆన్సర్ చెప్పరే. వినిపించలేదా? డబల్ హ్యాపీ అంట. వీళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్టే అని చెప్తున్నా. చాలా హ్యాపీ. వాళ్ళు అసలు షాపింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. కాన్సంట్రేట్ వీడియో మీద చేయలేకపోతున్నా. షాపింగ్ కళ్ళకి ఏం వెతుక్కోవాలో తెలియట్లేదు. ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటాయి. అవి కూడా బాగున్నాయి. ఇక్కడ జుట్టులో ఎన్ని ఉంటాయి తెలుసా పెట్టుకునేవి క్లిప్స్, జుట్టు క్లిప్స్. అంటే బేసిక్గా మనకి జుట్టు లేదనుకో ఎక్కువ. అటు వెళ్దాం. క్లిప్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ బట్టలు, మీరు ఇక్కడే ఇంతసేపు ఉంటే బట్టల దగ్గరికి ఎప్పుడు వస్తారు? ఇదిగోండి నేను ఇక్కడ, ఇది పండోరా. ఈ మొత్తం ఈ బ్రేస్లెట్ కొనడానికి నాకు 60,000 అయిందండి. ఇక్కడేమో జస్ట్ 5 దిరామ్స్కి వచ్చేసింది. ఇది అఫ్కోర్స్ క్వాలిటీ, బట్ అలా అన్నీ ఉంటాయి ఇక్కడ అని చెప్తున్నా. ఇది సంధ్యాదా? అది ఇదిగోండి ఆల్రెడీ. అటు వెళ్దాం. క్లిప్స్ మీకు ఎవరికి లేవా? ఇట్లా చిన్నపిల్లలు ఎవరు లేరా క్లిప్స్? క్లిప్ పెద్దదే తీసా. ఇది ఎక్కడుంది? నాకు కూడా, నేను కూడా తీసుకుంటా అది. ఇగో ఇక్కడ ఎన్ని ఉన్నాయో. సంధ్య నాకు అది కావాలి. సంధ్య చివరా ఉట్టి క్లిప్స్లోనే ఎన్ని క్లిప్స్ ఉన్నాయో. ఏది నువ్వు తీసింది? నా చాలా బాగుంది. ఇది 5 దిరామ్స్ అంటే 120 రూపీస్కి ఎన్ని క్లిప్స్ చాలా ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయి అసలు. ఆడపిల్లలు ఉంటే ఇవన్నీ తీసుకోవచ్చు. నిధి వాళ్ళ పాపకు తీసుకున్నా, అది మరీ చిన్నదైపోతుందా? పెట్టొచ్చు కదా ఇంకొక 2 months అయితే. దానికి కూడా తీసుకుంటా. రబ్బర్ బ్యాండ్స్ కూడా తీసుకుంటే చెల్లి వాళ్ళ పాపకు ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి కదా. అర్చన వాళ్ళ అక్క పెట్టుకుంది కదా, ఇవి కూడా నేను తీసుకుంటున్నా చెల్లి వాళ్ళ పాపకి, చిట్టి తల్లికి. దానికి పెడితే బాగుంటాయి. 2 దిరామ్స్లో చూసారా ఎంత బాగుంది కదా, క్యూట్ ఉంది కదా.
ఇదిగో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే తీసుకొస్తాను బాక్స్ తీసాను. పదా వెళ్దాం, అక్కడ టీ షర్ట్స్ అవి చాలా ఉంటాయి, ఇక్కడే ఆగిపోతున్నాం. నేను ఈ ట్రాలీ పట్టుకుంటా, మీరు వచ్చేయండి నాతో. ఇదే లైనే, ఇవన్నీ అవే. సో ఇవన్నీ స్ప్రే బాటిల్స్, మేబీ వానికి యూజ్ అవుతాయి దాన్ని పార్లర్లో. మనకు కూడా కావాలి కదా, యశు తీసుకుందామా స్ప్రే బాటిల్స్? వద్దా? ఏం కావాలి? ఉడెన్వి? వావ్, మిక్సింగ్కి కదా, టీ మిక్సింగ్కి, ప్లేటింగ్కి బాగుంది. ప్లేటింగ్ చేయడానికి షోలో ఎంత బాగుంది చూడండి. చాపింగ్ బోర్డ్ ఇది, మనం ఫ్రూట్స్ అవి కట్ చేసుకోవడానికి చాపింగ్ బోర్డు. ఇంకో ఇది పెద్దది, కొంచెం పెద్దది తీసుకుంటే పైనాపిల్ అవి కట్ చేసుకుంటే బెస్ట్. చాపింగ్ బోర్డ్ చూడు ఎంత బాగుందో, ఫ్రూట్ చాపింగ్ బోర్డ్. కొంచెం పెద్దది. ఇంకా పెద్దవి ఉంటాయి, పైనకి వెళ్తే బట్టలు ఉంటాయి. ఇవి భలే ఉన్నాయి వాణి, ఈ రింగ్స్ బాగున్నాయి, నాకు కూడా తీసుకోవే, క్యూట్ ఉన్నాయి. ఇది 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 నాకు కావాలి. సెకండ్ టాప్కి కూడా బాగుంటుంది. చూసుకోండి, మళ్ళీ బ్యాగుల్లో పట్టాలి కదా. నేను ఇవి సెలెక్ట్ చేశానండి. ఇది 4 dirhams ఉంది, ఇది 7 dirhams ఉంది. బట్ నాకు గవ్వలంటే నాకు చాలా ఇష్టం అనమాట, చాలా పాజిటివ్ ఉంటుంది ఇంట్లో. ఇది ఆల్చిప్పలు అంటారు కదా, అవి అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా. ఇవన్నీ రియల్ గవ్వలు, 6 dirhams. ఇవి గవ్వలు, ఇవి 2 అయితే నేను తీసుకున్నాను. ఉంటాయా విరుగుతాయా అన్నది పక్కన పెడితే నాకు చాలా నచ్చాయి. చాలా సేఫ్గా ప్యాక్ చేసి నేను క్యాబిన్లో తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యా. వాళ్ళు అదిగోండి ఒక రేంజ్లో షాపింగ్ చేసేస్తున్నారు. ఇందులో పెట్టేస్తున్నా జాగ్రత్తగా. ఇంకా ప్యాకింగ్ ఒక టాస్క్. రండి, బబుల్ ర్యాప్ కూడా దొరుకుతుంది ఇక్కడ, ఇది కొనుక్కుంటే సెట్ అయిపోతుంది. పైన బట్టలు ఉన్నాయంట, వస్తారా రారా? అసలు వినట్లేదు, వాళ్ళ లొల్లిలో వాళ్ళు ఉన్నారు. అసలు ఈ లూడో తీసుకుపోతే సమ్మర్లో ఆడుకుంటారు కదా పాప మంచిగా పిల్లలు కదా. ఇవి ఇండియాలో దొరకవా స్వప్న, ఇక్కడ నుండి పట్టుకుపోవాలా మీరు అని అంటే, ఏదైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ప్లేస్కి వచ్చి అక్కడ నుండి వాళ్ళ కోసం తీసుకెళ్తున్నాము అంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారండి. అండ్ ఈ బాల్స్ మంచి పైకి ఎగురుతాయి కదా పాప. సమ్మర్ హాలిడేస్లో తీసుకుపోయి మా అత్తమ్మకి ఇష్టం, మెయిన్గా మా అత్తమ్మ మంచిగా ఆడుతుంది లూడో. రండి, చెరీబెర్రీకి గిఫ్ట్ ఇవ్వాలి ఇట్లాంటివి. యశు నీకు ఒకటి తెగ నచ్చేస్తుంది. యశు బాగుంది అది. 10 dirhams. నాకు ఇలాంటి ఇష్టం, నేను కొనుక్కున్నాను, నా దగ్గర ఉంటుంది ఇట్లాంటి బైక్. చూసే నేను కొనుక్కున్నాను. అర్చనకి నిధికి ఏమన్నా కొనాలి. కొంచెం మెల్లిగా, ఇవి ఇవి పగిలిపోతాయి నాయి. ఇదేంటది? లెట్స్ గో అప్ గైస్. ఇది చూడండి, ధ్రువ్కి విధుకి తీసుకున్నాను. ఇది ధ్రువ్కి, ఇది విధుకి. వాళ్ళిద్దరు ఫుట్బాల్ చాలా బాగా ఆడతారు అండ్ ఇది ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతకీ మా ఆయనకి ఏం కొనాలో అర్థం కావట్లేదు. ఆయన మా ఆయనకి నేను వెళ్తే చాలండి, నడవండి. లెట్స్ గో, పైకి వెళ్దామా? ఏ బౌల్స్ చూడండి,
ఇక్కడ పైన టీషర్ట్స్, షర్ట్స్, ప్యాంట్స్ చాలా అంటే చాలా ఉంటాయి. మనకి ఎత్తుకునే ఓపిక ఉండాలి. ఫస్ట్ థింగ్ టైం ఉండాలి. సో కొంచెం టైం దొరికింది కాబట్టి ఇంకొక 1 hour టైం ఉంది, మేము కూడా వెళ్ళిపోవాలి. మా వాళ్ళేమో అస్సలు రావట్లేదు. ఇక్కడ పైనుండి చూస్తే ఎన్ని కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ క్లాతింగ్ అనమాట, ఇంకా మన ఇష్టం ఏది తీసుకున్నా 20 dirhams లోపలే. అంటే 20 dirhams అంటే మనకు 500 అండి. 500 లోపలే మనం డ్రెస్సులు తీసుకున్నా, టీ షర్ట్స్ తీసుకున్నా. నా దగ్గర చాలా ఉండేవి, నేను వేసుకునేదాన్ని. ఈటీవీ షోకి వెళ్ళినప్పుడు ఇక్కడ నుండే తీసుకొని ఒకటేసారి వాడేదాన్ని కదా, సో చాలా వాడేదాన్ని అనమాట. బాగుంది అసలు ఇది, నైస్. తక్కువ ఉంటుంది, కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు. 1920 అంటే 500. క్లాత్ కూడా బాగుంది. చూసుకొని తీసుకోవాలి. అన్ని క్వాలిటీ బాగుంటాయని నేను డెఫినెట్గా చెప్పను, బట్ ఉన్న వాటిలో చూస్ చేసుకొని తీసుకోవాలి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఉంటాయి. అంటే రెగ్యులర్గా యూస్ చేసే వాళ్ళకి, జస్ట్ అట్లా వేసుకొని తీసేసే వాళ్ళకి బాగుంటాయి అన్నమాట. ఇక్కడ నా దగ్గర చూస్తే కనుక ఇవి నైట్ వేసుకునే నైట్ డ్రెస్ లాగా అనమాట. ఒకటి సింగిల్ పీస్ వేసుకుంటాం కదా, నేను ఇంట్లో వేసుకుంటా ఇట్లా నైట్ పడుకుంటప్పుడు, ఓన్లీ బెడ్రూమ్కి. సో ఇవి బాగుంటాయి. టీ షర్ట్ కూడా 9 dirhams. నాకు ఎవ్రీ ఒక 2-3 yearsకి నా డ్రెస్సింగ్ స్టైల్ నేను మార్చేస్తూ ఉంటాను. అప్పట్లో వేసుకునేదాన్ని, ఇప్పుడు వేసుకోవట్లేదులే. కానీ ట్యాప్ కొనుక్కుందాం అనుకున్నా యశు, జీన్స్ మీదకి ఊరికే పెట్టుకోవడానికి అట్లా. చూడు గర్ల్స్ టైప్లో ఉండే. ఇప్పుడు ఇక్కడ వేసుకోవడానికని జీన్స్ ఉన్నాయి చూడండి. ఫిట్టింగ్ చూసుకొని వేసుకొని తీసుకోవాలి. నాకు ఇది నచ్చిందండి. దీని మీద జాకెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా ప్లెయిన్ బాగాలేదా ఇది? నాకు దీని మీద లైట్, దీని మీద పింక్ కలర్ కోట్ ఉంది, బ్లూ అండ్ పింక్ కాంబినేషన్. చూద్దాం, జస్ట్ ప్రస్తుతానికైతే ఇది నచ్చింది. ఇది అసలు వాళ్ళు అసలు వినట్లేదు మన మాట, వాళ్ళ లొల్లిలో వాళ్ళు ఉన్నారు. చూస్తూ ఉన్నామన్నమాట. ఎప్పుడైనా ఇట్లా హాలిడేకి వచ్చినప్పుడు వేసుకోవడానికి. నిన్న ఎయిర్పోర్ట్లో ఆవిడ వేసుకుంటే మనం అనుకున్నాం కదా, సేమ్ అదే టైప్లో ఉంది. ఎట్లుంది శర్వాణి? ఈ జాకెట్స్ చూడండి, ఇవి కాస్ట్ వచ్చేసి 20 dirhams అట్లున్నాయి. నేను ఒక జాకెట్ తీసుకుందామని అనుకున్నా, నిన్ననే అనుకున్నా. చూడాలి, ఇట్లా స్లీవ్లెస్ ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయి కదా శర్వాణి? 520 dirhams. అదే 500 అంతే. 500కి జీన్స్ జాకెట్, మంచి జాకెట్. క్యూట్ ఉంది, క్యూట్ ఉంది. వెళ్ళిపోతున్నావా యశు? సో పిచ్చి లేచినట్టు ఎన్ని కొన్నాం తెలుసా అండి. ఇప్పుడు ఇందులో అందరివి ఎవరి వాళ్ళవి సపరేట్ చేయాలన్నమాట. ఇదిగోండి మార్కెట్ చూడండి ఎంత ఉందో, చాలా పెద్ద మార్కెట్. చాలా కొనేసాం, దీన్ని ఫుల్ నిండి ఉన్నాయి. ఇప్పుడు సపరేట్ చేయాలి. సో అది ప్రాబ్లం. అందుకే నేనైతే ఫస్ట్ బిల్డింగ్ స్టార్ట్ చేసేస్తున్నాను, తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళు జాయిన్ అవుతారు. షేప్ వేర్స్ ఇవన్నీ. బిల్డింగ్ దగ్గర చాలా టైం పడుతుంది, వెయిట్ చేయాలి. చలో మరి, మా తంటాలు ఏదో మేము పడుతూ ఉంటాం. బాయ్ బాయ్.